హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ స్టెనో ఎంటీఎస్ అనేటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష కూడా లేదన్నమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా రైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి 12 ఖాళీలని, ట్యాక్స్ అసిస్టెంట్ టీఏ ఉద్యోగాలు వచ్చేసి 47 ఖాళీలని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలు వచ్చేసి 38 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 97 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక వారి శాలరీ కూడా పక్కన మెన్షన్ చేస్తారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వరకు, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ కూడా 18 నుంచి 27 సంవత్సరాల వరకు, ఇంకా అలాగే ఎంటీఎస్ సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. 1/1/2020 నాటికి ఏజ్ మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మెరిటోరియస్ పర్సన్ సంబంధించి ఒక ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి మ్యాక్సిమంగా 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే 10 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ సంబంధించి 12th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ అర్హత, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ని కేవలం 10వ తరగతి అర్హతని భర్తీ చేస్తారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా మనం ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీటన్నిటికి సంబంధించి మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్నింటిని కూడా తప్పకుండా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ కింద మనం ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క ఫీజు మనం పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కంప్లీట్గా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తుంది. నోటిఫికేషన్ ద్వారా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ని యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తారనమాట. ఇక అప్లికేషన్ వచ్చేసి 7/1/2026 నుంచి 31/1/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు, కానీ మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో ఆడినటువంటి స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో అలాగే ఇక్కడ చూపించినటువంటి స్పోర్ట్స్లో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది, స్పోర్ట్స్ వారికి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.